ఈ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్‌లో మనం ఇక్కడ ఒక మాయిశ్చర్ సెన్సార్‌ని ఉపయోగిస్తున్నాం. ఈ మాయిశ్చర్ సెన్సార్‌కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 4 పిన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎనలాగ్, డిజిటల్, గ్రౌండ్, వీసీసీ. అంటే ఈ మాయిశ్చర్ సెన్సార్ నుండి వచ్చే డేటాని ఎయిదర్ మనం ఎనలాగ్ డేటాని తీసుకోవచ్చు, డిజిటల్ డేటాని తీసుకోవచ్చు. ఈ మాయిశ్చర్ సెన్సార్ నుండి గ్రౌండ్‌ని ఆర్డినో యూనో గ్రౌండ్‌కి కనెక్ట్ చేస్తున్నాం. అలానే వీసీసీ ఎయిదర్ 3.3 వోల్ట్స్ కనెక్ట్ చేయొచ్చు లేదా 5 వోల్ట్స్ కనెక్ట్ చేయొచ్చు. మనం స్టాండర్డ్‌గా ఈ వీసీసీని ఆర్డినో యూనో మీద ఉన్న 5 వోల్ట్స్‌కి మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మాయిశ్చర్ సెన్సార్ ఇమేజ్ మనం ఒకసారి చూద్దాం. ఇది మాయిశ్చర్ సెన్సార్. యాక్చువల్‌గా ఇదే సెన్సార్ పార్ట్. ఈ మాయిశ్చర్ సెన్సార్‌లో ఇక్కడ 2 మెటాలిక్ ప్లేట్స్‌ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 2 మెటాలిక్ ప్లేట్స్ కూడా ఒక కెపాసిటర్‌కి 2 కండక్టర్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఈ మధ్యలో డైఎలక్ట్రిక్ అనేది ఆ డైఎలక్ట్రిక్ పెర్మిటివిటీని బేస్ చేసుకొని ఎన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్‌ని అది అలౌ చేయగలదో దాన్ని బేస్ చేసుకొని ఈ కెపాసిటెన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఆ కెపాసిటెన్స్ వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు దానికి ఈక్వివలెంట్‌గా ఈ సెన్సార్ మనకి బయటికి ఇచ్చే వాల్యూ, వోల్టేజ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎయిదర్ ఎనలాగ్ తీసుకోవచ్చు, డిజిటల్ తీసుకోవచ్చు. మన ప్రాజెక్ట్‌లో మనం ఎనలాగ్ పిన్‌ని మనం ఆర్డినోకి కనెక్ట్ చేస్తున్నాము. సో, మాయిశ్చర్‌లో ఉండేటప్పుడు, వెట్‌లో ఉండేటప్పుడు ఈ మాయిశ్చర్ సెన్సార్ అనేది డేటాని ఈ త్రూ ఈ త్రూ వైర్ ద్వారా ఇక్కడ మీరు జంపర్ పిన్స్ అని అంటాం మనం. ఈ 2 వైర్స్ ద్వారా ఇక్కడ ఈ కంట్రోలర్‌కి పంపిస్తుంది. ఇందులో మీకు ఒక 2 నాబ్స్ ఉన్నాయి. ఈ సెన్సిటివిటీని అడ్జస్ట్ చేయడానికి ఎంత మాయిశ్చర్‌కి ఎంత వోల్టేజ్ ఇవ్వాలి అనేది మనం ఈ నాబ్ ద్వారా చిన్న పొటెన్షియోమీటర్ అంటే వేరియబుల్ రెసిస్టర్. ఆ పొటెన్షియోమీటర్‌ని అడ్జస్ట్ చేస్తూ ఎంత మాయిశ్చర్‌కి ఎంత వోల్టేజ్ రావాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఇన్ జనరల్‌గా ఇది 10 కిలో ఓమ్ పొటెన్షియోమీటర్. అంటే ఒక 10 కిలో ఓమ్ వేరియబుల్ రెసిస్టర్. దీన్ని మనం అడ్జస్ట్ చేస్తూ ఉండడం ద్వారా ఆ వోల్టేజ్ ఎంత అవుట్‌పుట్ ఇవ్వాలి అనే దాన్ని మనం కంట్రోల్‌లో ఉండొచ్చు. ఇక్కడ ఒక ఎల్ఈడీ ఉంటుంది. అలాగే ఇక్కడ మాయిశ్చర్ డిటెక్ట్ చేసేటప్పుడు మాయిశ్చర్ డిటెక్షన్ ఎల్ఈడీ ఉంటుంది. కంపరేటర్ ఇక్కడ ఉంటుంది. ఈ కంపరేటర్ ఐసీ మన మాయిశ్చర్ ఒక థ్రెషోల్డ్ పర్టిక్యులర్ వాల్యూని దాటిన తర్వాత ఇంత వోల్టేజ్, పర్టిక్యులర్ వోల్టేజ్ ఈ వోల్టేజ్ లెవెల్ అని అది సెట్ చేస్తుంది. సో, ఫైనల్‌గా మన సెన్సార్ నుండి వచ్చిన డేటాని ఈ 2 పిన్స్ ద్వారా మనం ఈ కంట్రోల్ కనెక్ట్ చేసేటప్పుడు మాయిశ్చర్‌ని తీసుకొని దానికి ఈక్వివలెంట్ వోల్టేజ్‌ని బయటికివ్వడం జరుగుతుంది. ఈ వోల్టేజ్‌ని ఎయిదర్ మనం ఎనలాగ్ డేటాగా తీసుకోవచ్చు, లేదా డిజిటల్ డేటాగా తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బయట 4 అవుట్‌పుట్ పిన్స్ ఉన్నాయి. ఎనలాగ్, డిజిటల్, గ్రౌండ్, వీసీసీ. వీసీసీని మనం ఆర్డినోకి కనెక్ట్ చేస్తున్నాం. గ్రౌండ్‌ని కూడా ఆర్డినో గ్రౌండ్‌కి కనెక్ట్ చేస్తున్నాం. ఎనలాగ్, డిజిటల్‌లో అవుట్‌పుట్ మనం ఏ పిన్ నుండైనా తీసుకోవచ్చు. డిజిటల్ నుండి అవుట్‌పుట్ తీసుకుంటుండేటప్పుడు ఇన్ జనరల్‌గా బైనరీ ఫార్మ్‌లో అవుట్‌పుట్ మనకొస్తుంది. కానీ మనం కంటిన్యూయస్‌గా మాయిశ్చర్ ఎంత చేంజ్ అవుతుందో మనం కంటిన్యూయస్‌గా మానిటర్ చేయాలి అనుకునేటప్పుడు ఎనలాగ్ అవుట్‌పుట్‌ని తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో మనం ఈ ఎనలాగ్ అవుట్‌పుట్‌నే మనం ఆర్డినో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకనే ఈ ఎనలాగ్ అవుట్‌పుట్‌ని ఆర్డినోలో ఎనలాగ్ పిన్ ఏ0కి కనెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ డిజిటల్ అవుట్‌పుట్‌ని మనం ఆర్డినో కనెక్ట్ చేద్దాం అని అనుకుంటే డెఫినిట్‌గా మీరు డిజిటల్ పిన్‌కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం ఈ ఆర్డినో యూనో మీదున్న 5 వోల్ట్స్‌కి మనం ఎనలాగ్ ఈ మాయిశ్చర్ సెన్సార్ నుండి వస్తున్న డేటాను మనం కనెక్ట్ చేస్తుండేటప్పుడు 5 వోల్ట్స్‌కి 5 వీసీసీ కనెక్ట్ చేశాము. అదేవిధంగా గ్రౌండ్ కనెక్ట్ చేశాము. ఎనలాగ్ పిన్ ఏ0ని ఆ మాయిశ్చర్ సెన్సార్ నుండి వస్తున్న పిన్‌ని ఎనలాగ్ అవుట్‌పుట్‌ని ఇక్కడ ఏ0కి కనెక్ట్ చేయడంతో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కనెక్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆర్డినో యూనోలో మనం రాసే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనంటే, మనం ఇక్కడ 4 పిన్స్‌ని డిజిటల్ అవుట్‌పుట్ పిన్స్‌ని యూజ్ చేసుకుంటున్నాము. డిజిటల్ అవుట్‌పుట్ పిన్ 4, 7, 8, 10 ఈ 4 పిన్స్‌లో మెయిన్‌గా మన మోటార్‌ని రన్ చేయడానికి ఉపయోగపడేది 8థ్ పిన్. ఒకవేళ సాయిల్ మాయిశ్చర్ అనేది తక్కువగా ఉంటే, అంటే ల్యాండ్ అనేది డ్రైగా ఉండేటప్పుడు ఈ 8థ్ పిన్ దగ్గర వోల్టేజ్ అనేది హైగా ఉండాలి. ఈ 8థ్ పిన్ దగ్గర వోల్టేజ్ హైగా ఉండేటప్పుడు ఈ BC547 ఈ ట్రాన్సిస్టర్‌ని మనం డ్రైవ్ చేస్తున్నాం. అంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. 8థ్ పిన్ దగ్గర వోల్టేజ్ హై ఉండేటప్పుడు BC547 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఈ BC547కి మనం 330 ఓమ్స్ రెసిస్టర్‌ని ఈ ఏదైతే హై వోల్టేజ్ వస్తుందో డైరెక్ట్‌గా అది మన ట్రాన్సిస్టర్ బేస్‌కి కనెక్ట్ చేస్తే అది ట్రాన్సిస్టర్‌ని డ్రైవ్ చేయలేదు కాబట్టి వి ఆర్ యూజింగ్ ఏ రెసిస్టెన్స్ విత్ 330 ఓమ్స్.
ట్రాన్సిస్టర్ ఎమిటర్‌ని మనం గ్రౌండ్ చేస్తున్నాం. గ్రౌండ్ చేసేటప్పుడు అది ఆర్డినో గ్రౌండ్‌కి కనెక్ట్ చేయాలి డెఫినిట్‌గా. ట్రాన్సిస్టర్ కలెక్టర్‌ని మనం రిలే కాయిల్‌కి కనెక్ట్ చేస్తున్నాం. రిలే కాయిల్ ఒక టెర్మినల్ సప్లై టెర్మినల్ ట్రాన్సిస్టర్ కలెక్టర్‌కి, సెకండ్ సప్లై టెర్మినల్ 9 వోల్ట్స్‌కి కనెక్ట్ చేసాం. ప్రొవైడెడ్ మనం తీసుకున్నది ఒకవేళ 9 వోల్ట్స్ రిలే అయితే. మీరు ఒకవేళ 12 వోల్ట్స్ రిలే తీసుకున్నట్టయితే 12 వోల్ట్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఎండ్‌లో రిలే కాయిల్‌లో మనకి 3 కాంటాక్ట్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్లీ ఓపెన్, నార్మల్లీ క్లోజ్డ్, మూవబుల్ కాంటాక్ట్. డిఫాల్ట్‌గా మూవబుల్ కాంటాక్ట్ అండ్ నార్మల్లీ క్లోజ్డ్ రెండూ కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి. ఈ స్విచ్చింగ్ అనేది మూవబుల్ కాంటాక్ట్, నార్మల్లీ క్లోజ్డ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనకి సాయిల్ మాయిశ్చర్ అనేది ఒకవేళ తక్కువైనప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్‌లో ఎయిత్ పిన్‌ని హై చేశాం కాబట్టి ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ట్రాన్సిస్టర్ ఇక్కడ ఆన్ అయింది కాబట్టి రిలే కాయిల్‌లో కరెంట్ వస్తుంది. రిలే కాయిల్‌లో కరెంట్ వచ్చింది కాబట్టి మూవబుల్ కాంటాక్ట్ నార్మల్లీ ఓపెన్‌కి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. మూవబుల్ కాంటాక్ట్ నార్మల్లీ ఓపెన్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం తీసుకుంది ఈ ప్రాజెక్ట్‌లో తీసుకుంది సింపుల్ ఒక 9 వోల్ట్స్ సబ్మెర్జిబుల్ చిన్న మోటార్ తీసుకున్నాము. అది 9 వోల్ట్స్‌తో రన్ అవుతుంది. ఇక్కడ నేను 9 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఈ మోటార్ తిరగడం స్టార్ట్ అవుతుంది. మోటార్ తిరుగుతుంది. వాటర్ ఏదైతే సబ్మెర్జిబుల్ మోటార్ కాబట్టి వాటర్ అనేది మన ప్లాంట్స్‌కి ఆ సాయిల్‌కి వాటర్ అనేది అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఎంతవరకు మాయిశ్చర్ అనేది వెట్ అయ్యేంత వరకు. వన్స్ మాయిశ్చర్ వెట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం రాసిన ప్రోగ్రామ్‌లో ఎయిత్ పిన్‌ని లో చేస్తున్నాం. ఎయిత్ పిన్‌ని లో చేయడం ద్వారా ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అవుతుంది. ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది కాబట్టి రిలే కాయిల్‌లో కరెంట్ ఉండదు. రిలే కాయిల్‌లో కరెంట్ ఉండదు కాబట్టి ఈ స్విచ్ అనేది మూవబుల్ కాంటాక్ట్ నార్మల్లీ క్లోజ్డ్‌కి మళ్ళీ స్విచ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అందువల్ల మోటార్ అనేది ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో ఎక్కడా కూడా ఒక హ్యూమన్ బీయింగ్ మోటార్‌ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం జరగటం లేదు. మోటార్ ఒకవేళ ల్యాండ్ అనేది డ్రైగా ఉండేటప్పుడు మోటార్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. సాయిల్ అనేది వెట్‌గా ఉండేటప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్‌గా ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇ ఇ ఇంజ అయితే ఈ ఇండికేషన్ కోసం మోటార్ ఆన్ అయిందా? ఆఫ్ అయిందా? అని మనకు తెలియడం కోసం ఈ ప్రాజెక్ట్‌లో మనం సింపుల్‌గా ఒక 2 ఎల్ఈడీస్ తీసుకున్నాం. ఈ 2 ఎల్ఈడీస్‌ని 330 ఓమ్స్ రెసిస్టర్స్‌తో కనెక్ట్ చేశాము. ఇక్కడ ఫోర్త్ పిన్‌కి, సెవెంత్ పిన్‌కి 2 రెసిస్టెన్స్ ద్వారా ఈ ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాం. ఒక మోటార్ ఆన్ అయ్యేటప్పుడు ఒక ఎల్ఈడీ ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ పర్టిక్యులర్ ఎల్ఈడీ ఆన్ అయింది అనంటే మోటార్ ఆన్ అయింది అని. ఈ పర్టిక్యులర్ ఎల్ఈడీ ఆన్ అయింది అనంటే మోటార్ ఆఫ్ అయిందని ఇండికేషన్ కోసం. అదే ఇండికేషన్ కోసం 10థ్ పిన్ నుండి మనం ఎల్‌సీడీ కంట్రోల్ కోసం ఇంకో ఆర్డినో తీసుకున్నాం యాక్చువల్‌గా. ఆ ఎల్‌సీడీ డిస్‌ప్లే మీద ఏ విధంగా మనకి డిస్‌ప్లే రావాలి, లెటర్స్‌ని ఏ విధంగా, క్యారెక్టర్స్‌ని ఏ విధంగా డిస్‌ప్లే చేయాలి, దీనికి మనం ఆర్డినో ట్యుటోరియల్‌లో పూర్తిగా ప్రతి కమాండ్ కూడా ఎలా యూజ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి ఆర్డినో ట్యుటోరియల్‌కి వెళ్లి ఎల్‌సీడీకి డిస్‌ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ ఈ 10థ్ పిన్ నుండి వచ్చిన డేటాని మనం ఎల్‌సీడీ డిస్‌ప్లేని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే మోటార్ ఆన్ అయినట్టయితే వెంటనే ఈ డిస్‌ప్లే మీద ఎల్‌సీడీ డిస్‌ప్లే మీద మన ఇంటిలో పెట్టుకున్న ఎల్‌సీడీ డిస్‌ప్లే మీద మోటార్ ఆన్ అని వస్తుంది. ఒకవేళ మోటార్ ఆఫ్ అయినట్టయితే ఈ డిస్‌ప్లే మీద మోటార్ ఆఫ్ అని వస్తుంది. సో, మోటార్ ఆన్, మోటార్ ఆఫ్ అనేది డిస్‌ప్లే మీద కూడా మనం చూడడం ద్వారా ఎంతో దూరంలో ఉన్న మోటార్ అనేది ఆన్ అయిందా, ఆఫ్ అయిందా అనేది మనకిక్కడ తెలుస్తుంది. కాస్ట్ మీకు సెన్సార్ కాస్ట్ తీసుకున్నట్టయితే దట్ డిపెండ్స్ మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునేటప్పుడు, బయట తీసుకునేటప్పుడు దట్ మే వేరీ ఫ్రమ్ నియర్లీ 100-200 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఆర్డినో యూనో ఇన్ జనరల్‌గా 450 రూపీస్‌కి మీకు దొరుకుతుంది. మన బ్రెడ్ బోర్డ్ లాంటిదే ఆర్డినో యూనో ఎనీ ప్రాజెక్ట్స్‌కి మీకు ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. రెసిస్టర్స్ 330 ఓమ్స్ క్వార్టర్ వాట్ రెసిస్టర్స్ తీసుకున్నాము మనం ఈ ప్రాజెక్ట్‌లో. ఒక రూ. 1కి మీకు ఆల్‌మోస్ట్ 3-4 రెసిస్టర్స్ దొరుకుతాయి హోల్‌సేల్ షాప్‌లో అయితే. ఎల్ఈడీ రూ. 1 ఉంటుంది. మనం ఒక రెడ్ ఎల్ఈడీ, ఒక గ్రీన్ ఎల్ఈడీ ఉపయోగించడం జరిగింది. BC547 ట్రాన్సిస్టర్ రూ. 1 ఉంటుంది. అలానే 9 వోల్ట్స్ బ్యాటరీ. 9 వోల్ట్స్ బ్యాటరీస్ విత్ మీరు క్లిప్స్ తీసుకుందాం అనుకునేటప్పుడు బ్యాటరీస్ రూ. 15 ఉంటాయి. హోల్‌సేల్‌గా తీసుకునేటప్పుడు అదర్‌వైజ్ రూ. 18 దాని దగ్గరలో ఉంటాయి. రిలే 9 వోల్ట్స్ రిలే మీ కాస్ట్ అనేది ఇట్ మే వేరీ. దట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎక్కువ కరెంట్ మనం తక్కువ ఒక 1 ఆంపియర్, 2 ఆంపియర్స్ కరెంట్ రేటింగ్స్‌తో తీసుకునేటప్పుడు రూ. 15 ఆ రేంజ్‌లో దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 12 వోల్ట్స్ రిలే తీసుకుంటే ఆ కాస్ట్ కూడా నియర్‌గా 10-20 మధ్యలో మీకు దగ్గరలో దొరికే షాప్స్‌ని బట్టి మారుతూ ఉంటుంది. సబ్మెర్సిబుల్ మోటార్. ఈ మోటార్ కాస్ట్ అనేది మీరు ఎంత ల్యాండ్‌కి మీరది నిజంగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద ఆ మోటార్ కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మేము తీసుకున్న మోటార్ అనేది దట్ ఈస్ అరౌండ్ రూ. 150. అయితే ఒకవేళ ఏసీ మోటార్‌ని కూడా మీరు ఏసీ మోటార్‌తో కూడా ఆపరేట్ చేద్దాం అనుకునేటప్పుడు
ఈ సర్క్యూట్‌లో 9 వోల్ట్స్ డీసీ తీసి ఏసీని కనెక్ట్ చేయొచ్చు. ఏసీని కనెక్ట్ చేసి ఇక్కడ ఏసీ మోటార్‌ని ఆపరేట్ చేయొచ్చు. ఈ రిలే, సేమ్ 9 వోల్ట్ సప్లైతో రిలే అనేది ఏసీ మోటార్‌ని టర్న్ ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఇక్కడ 9 వోల్ట్స్ బ్యాటరీ అనేది రీచార్జబుల్ బ్యాటరీ మీరు తీసుకున్నట్టయితే, ఒకవేళ ఎప్పుడో బ్యాటరీ అయిపోయేటప్పుడు బ్యాటరీని రీప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి అలాగే ఎల్‌సీడీ డిస్‌ప్లే గురించి మనం ఆల్రెడీ ఆర్డినో ట్యుటోరియల్‌లో చెప్పుకున్నాం. ఎల్‌సీడీ ప్యానెల్‌కి సంబంధించిన ఏ కాంపోనెంట్స్ కావాలి అన్నీ కూడా మీరు ఒకసారి ఆర్డినో ట్యుటోరియల్‌లో చూసినట్టయితే మీకు ఆ కాంపోనెంట్స్ కాస్ట్ ఎంత, ఏవి ఎంత ఉంటాయనేది మీకు ఐడియా ఉంటుంది. కనెక్షన్స్ కోసం ఆర్డినో నుండి మనకి జంపర్ వైర్స్ అవసరం అవుతాయి. జంపర్ వైర్స్ మీకు ఇన్ జనరల్‌గా బల్క్‌లో తీసుకుంటే ఒక్కొక్క జంపర్ వైర్ ₹2-3కి దొరుకుతుంది. ఒకవేళ మనం ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే దట్ మే బి అరౌండ్ ₹4-5 ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 4 అవుట్‌పుట్స్ తీసుకున్నాం. 4 అవుట్‌పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఆర్డినోలో ప్రతి డిజిటల్ పిన్‌ని డిఫాల్ట్‌గా అది ఇన్‌పుట్ మోడ్‌లో సెట్ అయి ఉంటుంది. కాబట్టి అవుట్‌పుట్‌గా మనం వాటిని మార్చాలి అనంటే పిన్ మోడ్ సెట్ చేయాలి. పిన్ మోడ్ 4, అవుట్‌పుట్, 7, అవుట్‌పుట్, 8, అవుట్‌పుట్, 10, అవుట్‌పుట్. అందులో ఈ 8థ్ అవుట్‌పుట్‌ని మనం మోటార్‌కి కనెక్ట్ చేశామని చెప్పుకున్నాం. 8థ్ అవుట్‌పుట్‌ని మోటార్‌కి కనెక్ట్ చేసాం. మీరు డయాగ్రామ్‌లో చూసినట్టయితే మీకు డయాగ్రామ్ 8థ్ అవుట్‌పుట్ ఇది. ఈ 8థ్ అవుట్‌పుట్‌ని నేను ట్రాన్సిస్టర్ నుండి రిలే, అక్కడ నుండి మోటార్‌ని కంట్రోల్ చేస్తున్నాను. సో, ఈ 8థ్ అవుట్‌పుట్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో చూద్దాం. ఒకవేళ సెన్సార్ నుండి వచ్చే డేటా అనేది నేను <0 ఉండేటప్పుడు 8థ్ అవుట్‌పుట్‌ని నేను డిజిటల్ రైట్ ఈ కమాండ్‌ని మనం యూజ్ చేస్తాము. 8థ్ అవుట్‌పుట్‌ని హై చేస్తున్నాం. ఒకవేళ సెన్సార్ నుండి వచ్చే డేటా అనేది <0 కాకుండా ఉంటే దీన్ని లో చేస్తున్నాం. అంటే 8థ్ అవుట్‌పుట్ ఎప్పుడు హై అవ్వాలి? ఒకవేళ ల్యాండ్ అనేది డ్రైగా ఉండేటప్పుడు. ఒకవేళ ల్యాండ్ అనేది వెట్‌గా ఉండేటప్పుడు 8థ్ అవుట్‌పుట్ అనేది లో కావాలి. అదేవిధంగా ఇక్కడ 4, 8, 4, 7 అవుట్‌పుట్స్‌ని మనం ఎల్ఈడీస్‌ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నాం. స్మాల్ ఎల్ఈడీస్‌ని. ఒక ఫోర్త్ అవుట్‌పుట్‌కి కనెక్ట్ చేసిన ఎల్ఈడీ అనేది మోటార్ ఆన్‌లో ఉండేటప్పుడు ఇది లోలో ఉంటుంది. మోటార్ ఆఫ్‌లో ఉండేటప్పుడు ఇది హైలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 7థ్ అవుట్‌పుట్‌కి కనెక్ట్ చేసిన ఎల్ఈడీ మోటార్ ఆన్‌లో ఉండేటప్పుడు హైలో ఉంటుంది. మోటార్ ఆఫ్‌లో ఉండేటప్పుడు ఇది లోలో ఉంటుంది. 10థ్ అవుట్‌పుట్‌కి మనం ఎల్‌సీడీ ప్యానెల్ కనెక్ట్ చేస్తాం. ఎల్‌సీడీ ప్యానెల్‌ని కంట్రోల్ చేయడానికి 10థ్ అవుట్‌పుట్‌ని మనం ఉపయోగించుకుంటున్నాం. సెన్సార్ డేటాని డైరెక్ట్‌గా ఏ0కి కనెక్ట్ చేస్తున్నాం. సెన్సార్ డేటా నుండి వచ్చే వాల్యూ ఇంటిజర్ కాబట్టి నేను ఇంట్ సెన్సార్ పిన్ ఈక్వల్ టు ఏ0 అని తీసుకున్నాం. డైరెక్ట్‌గా ఏ0 అని మనం రాస్తున్న ఎనలాగ్ రీడ్ అంటే సెన్సార్ నుండి వచ్చే ఆ వోల్టేజ్ వాల్యూని మనం రీడ్ చేయడానికి ఎనలాగ్ రీడ్ అన్న కమాండ్‌ని ఉపయోగిస్తాం. ఎనలాగ్ రీడ్ ఆఫ్ సెన్సార్ పిన్ ఆర్ ఎనలాగ్ రీడ్ ఆఫ్ ఏ0. దీన్ని మనం ఎక్కడో ఏదో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. ఆ వేరియబుల్‌ని అవుట్‌పుట్ వాల్యూ అంటున్నాం. ఈ వేరియబుల్ ఇంటిజర్ కాబట్టి మనం ఇంట్ అవుట్‌పుట్ వాల్యూ అని తీసుకున్నాం. అయితే ఈ వేరియబుల్ వాల్యూ ఈ సెన్సార్ నుండి వచ్చే వాల్యూ ఏ రేంజ్ నుండి ఏ రేంజ్‌కి మధ్యలో ఉండొచ్చు? 550-10 మధ్యలో ఉండొచ్చు. 550 వచ్చింది అనంటే పూర్తిగా అది డ్రైగా ఉంది అని. 10 వచ్చింది అనంటే పూర్తిగా వెట్‌గా ఉందని. ఈ 550-10 వాల్యూస్‌ని మనకి కన్వీనియన్స్ కోసం మనం 0-100 మధ్యలో మ్యాప్ చేస్తున్నాం. అంటే 550 వాల్యూ వస్తే దాన్ని మనం 0 అంటున్నాం. 10 వస్తే దాన్ని మనం 100 అంటున్నాం. అలా చేంజ్ చేయడానికి ఆర్డినో ఐడిఈలో మనకి మ్యాప్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ద్వారా మనకి సెన్సార్ నుండి వస్తున్న అవుట్‌పుట్ వోల్టేజ్ వాల్యూని ఆ వోల్టేజ్ వాల్యూ 550 ఒరిజినల్‌గా దాని వాల్యూ 550-10 మధ్యలో ఉంటున్నప్పటికీ, మన కన్వీనియన్స్ కోసం మనం దాన్ని 0-100 మధ్యలో రిప్రజెంట్ చేస్తున్నాం. సో, డెఫినిట్‌గా వాల్యూ 0-100 మధ్యలో ఉంటుంది. లెస్ థాన్ 0 ఉంది అనంటే పూర్తిగా అది డ్రైవ్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ వాల్యూని మనం ఎగ్జాంపుల్ అవుట్‌పుట్ వాల్యూ లెస్ థాన్ 20 అని కూడా రాసుకోవచ్చు. దాని అర్థం ఏంటి అనంటే, ఒకవేళ ఇంత లెవెల్ కంటే ఎక్కువుంటే ఇంత లెవెల్ కంటే ఎక్కువుంటే, ఇంత లెవెల్ కంటే తక్కువుంటే అని మనం కండిషనింగ్ ఇస్తున్నాం. ఇంతకంటే 20 కంటే తక్కువ ఉండేటప్పుడు మాత్రమే ఆన్ చేయమని చెప్తున్నాం. ఆర్ అదర్‌వైజ్ అది ఒక ల్యాండ్ బేస్ చేసుకొని మనం క్రాప్ ఏ పంట వేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ లెవెల్‌ని మనం సెట్ చేయొచ్చు. ఈ లెవెల్‌ని సెట్ చేయడం ద్వారా ఈ పర్టిక్యులర్ మాయిశ్చర్ లెవెల్ కంటే తక్కువ ఉంటేనే మనము మోటార్‌ని ఆన్ చేయమని చెప్పడం ద్వారా ప్రోగ్రామింగ్ అనేది ఒక్కొక్క క్రాప్‌కి అండ్ ఒక్కొక్క ల్యాండ్‌కి డిఫరెంట్ ప్రోగ్రామింగ్‌ని మనం రాయొచ్చు. అయితే అలాగే సెన్సార్ డేటా కంటిన్యూయస్‌గా వస్తుంది కాబట్టి ఎంత ఎంత టైంకి అంటే టైమ్ డిఫరెన్స్ ఎంత ఇవ్వాలి? సెన్సార్ నుండి వచ్చే డేటాని నేను రీడ్ చేయడానికి అని చెప్పడానికి మనం ఇక్కడ డిలే ఉపయోగిస్తున్నాం. ఎగ్జాంపుల్
ఇక్కడ 1 సెకండ్ మనం డిలే తీసుకున్నాం. ఈ 2 సెకండ్స్ డిలే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి 2 సెకండ్స్ డిలే అనేది నెసెసిటీ ఏం కాదు. అట్‌లీస్ట్ ఈ 1 సెకండ్ డిలే అనేది మనం ఈ లూప్‌లో రాసినా దట్ ఈస్ సఫిషియంట్. ఎనలాగ్ డేటా ఏదైతే మనకొస్తుందో ఆ డేటా అనేది ప్రతి 1 సెకండ్‌కి అప్‌డేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎల్‌సీడీ ప్యానెల్ మీద డిస్‌ప్లే చేయాలి అనంటే, అక్కడ ఎల్‌సీడీ ప్యానెల్‌కి సంబంధించి ఒక ఆర్డినోని మనం కనెక్ట్ చేసామనుకుందాం. ఆ ఎల్‌సీడీ ప్యానెల్‌లో మీకు ఈ హ్యాష్ ఇంక్లూడ్ లిక్విడ్ క్రిస్టల్ డాట్ హెచ్ దీనికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ మనం ఆర్డినో ట్యుటోరియల్‌లో ఇచ్చాం. అలాగే ఈ కమాండ్ కూడా మీకు తెలుసు. 12, 11, 5, 4, 3, 2 వీటికి సంబంధించింది కూడా. మనం సీరియల్ కమ్యూనికేషన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాని తర్వాత ఒకవేళ అక్కడ 10థ్ పిన్ నుండి ఏదైతే ఇక్కడ మనం 10థ్ పిన్ యూజ్ చేశామో, ఈ 10థ్ పిన్ నుండి వస్తున్న డేటాని మనం ఎల్‌సీడీ ప్యానెల్‌కి కనెక్ట్ చేశాం. ఆ 10థ్ పిన్ నుండి వస్తున్న డేటాని ఎల్‌సీడీ ప్యానెల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఆ ఎల్‌సీడీ ప్యానెల్ కంట్రోల్ చేయడానికి ఇంకో ఆర్డినో ఉపయోగించాం. ఆ ఆర్డినో 13థ్ పిన్‌కి డైరెక్ట్‌గా ఈ ఫస్ట్ ఆర్డినో 10థ్ పిన్‌ని కనెక్ట్ చేశాం. ఒకవేళ ఫస్ట్ ఆర్డినో 10థ్ పిన్ హై అయినట్టయితే వెంటనే మోటార్ ఆన్ అని మనం డిస్‌ప్లే చేయమంటున్నాం. ఆ డిస్‌ప్లే చేసిన తర్వాత ఒక 500 మిల్లీ సెకండ్స్ అంటే హాఫ్ సెకండ్ డిలే ఉంటుంది. ఒకవేళ మోటార్ అనేది ఆఫ్‌లో ఉన్నట్టయితే వెంటనే మనం ఎల్స్ కండిషన్‌లో దాన్ని క్లియర్ చేస్తున్నాం. అంటే ముందున్న మోటార్ ఆన్ అనేది డిస్‌ప్లే మీద ఉండకూడదు. వెంటనే క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేసేసి మోటార్ ఆఫ్ అనేది డిస్‌ప్లే చేయమంటున్నాం. సో, కంటిన్యూయస్‌గా ఇలా ఎప్పుడైతే మోటార్ ఆన్‌లో ఉంటుందో, ఆఫ్‌లో ఉంటుందో ఎల్‌సీడీ డిస్‌ప్లే మీద ఆన్, ఆఫ్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ అనేది మనం ఎక్కడో ఫార్మింగ్ ల్యాండ్‌కి వెళ్ళకుండానే, ఎంతో దూరం వెళ్ళకుండానే మనం ఇక్కడున్న ఎల్‌సీడీ డిస్‌ప్లే మీద చాలా ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ఈ ఎల్‌సీడీ డిస్‌ప్లే అనేది మనకి ఉపయోగించుకోవచ్చు. మనం ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్‌లో ఉపయోగించింది 16:2 ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉపయోగించాం. మీ కన్వీనియన్స్‌ని బట్టి ఇంకా పెద్ద ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌నైనా మనం చూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్. ఈ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్‌లో మనం హ్యూమన్ బీయింగ్ ఎటువంటి రిక్వైర్మెంట్ లేకుండానే ఒక ఫార్మింగ్ ల్యాండ్‌లో మాయిశ్చర్‌ని డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మోటార్ అనేది ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం ఏ విధంగా చేయొచ్చో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. దానికి సంబంధించిన ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్‌ని కూడా మనం చూద్దాం.